నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 13వ డివిజన్లో కాలువ నిర్మాణ పనులు పరిశీలన. బాలలు మీరే దేశ సంపద. ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంసద్ ఖేల్ మహోత్సవ్ క్రీడా పోటీలు ప్రారంభం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పేద ప్రజల సంక్షేమంపై ప్రభుత్వానికి దృష్టి లేదని ఆగ్రహం. రాజమండ్రి ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంసద్ ఖేల్ మహోత్సవ్ విద్యార్థులకు ఆటల పోటీలను ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. నేటి బాలలు రేపటి భావి భారత పౌరులే కాక దేశ సంపద అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. రాజమండ్రి ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంసద్ ఖేల్ మహోత్సవ్ విద్యార్థులకు ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, ఇది యువత చురుకైన, క్రమశిక్షణ కలిగిన మరియు ఉద్దేశపూర్వక జీవన శైలిని అవలంబించడానికి ప్రేరేపించే సమగ్ర ఆరోగ్య ఉద్యమం అని అన్నారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా కార్యక్రమాలను అట్టడుగు స్థాయిలో బలోపేతం చేస్తూ ఆరోగ్యకరమైన, స్వావలంబన మరియు క్రమశిక్షణ కలిగిన భావితరాన్ని నిర్మించే లక్ష్యంతో సంసద్ ఖేల్ ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారన్నారు. వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా స్థానిక ప్రతిభను ప్రోత్సహించేందుకు బలమైన సంస్కృతిని నిర్మించడమే సంసద్ ఖేల్ ముఖ్య ఉద్దేశమన్నారు. యువత ఆటలాడుతుంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వం కూడా పెంపొందుతుందని అన్నారు. అర్బన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ బి దిలీప్ కుమార్ మాట్లాడుతూ, క్రీడలను వృత్తిగా ఎంచుకున్న వారికి స్పోర్ట్స్ కోటాలో చక్కటి ఉద్యోగాలు కూడా వస్తాయని, చదువుతో పాటు ఆటపాటల్లోనూ విద్యార్థులు రాణించాలని అన్నారు. అర్బన్ మండల స్థాయిలో ఈ పోటీలు అండర్ 15 వయసు గల వారికి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, యోగా మున్నగు 10 అంశాల్లో నేడు రేపు పోటీలు జరుగుతాయన్నారు. వాలీబాల్ కోర్టు, కబడ్డీ కోర్టు ఎమ్మెల్సీ ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో సరదాగా కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఎస్కేవిటి డిగ్రీ కళాశాల పీడీ పిఏ కృష్ణకుమార్, ఎన్ఎస్బి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి సింహాద్రిరావు, పీడీడీ విజయ విక్టర్, కె రాజు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైద్య కళాశాల విద్యార్థులను అడిగి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమస్యలు తెలుసుకున్నారు. మెడికల్ కాలేజీ అసంపూర్తిగా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 11 కోట్ల ఎంసీహెచ్ బ్లాక్లో 2 అంతస్తుల పనులు పూర్తి చేయడం వల్ల థర్డ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులకు అనువుగా ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అయితే తరచూ ఇక్కడ సందర్శిస్తూనే ఉన్నామని, ఇంకా సమస్యలు ఉన్నాయని అన్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కూటమి నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. విద్యార్థులు, సిబ్బంది, ఏపీ ఎంఎస్ఐడిసి అధికారులతో సమావేశమయ్యారు. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవనం, హాస్టల్ నిర్మాణ పనులు మందగమనంగా జరగడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించి సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ, కాలేజీకి టైం లైన్ రావాలని, హాస్టల్ నిర్మాణం G+7 నిర్మాణ దశలో ఉందని అన్నారు. హాస్టల్ నిర్మాణం కూడా తగిన సమయంలో పూర్తి కాకపోతే విద్యార్థులు ఇబ్బంది పడతారని అన్నారు. హాస్టల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, హాట్ వాటర్కి సంబంధించి గీజర్స్ పనిచేయడం లేదని, స్టడీ రూమ్లో సౌకర్యాలు లేవని అన్నారు. కాలేజీ అయ్యాక హాస్టల్కు వచ్చి చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడం విచారకరమని అన్నారు. సెప్టెంబర్లోగా హాస్టల్లో కొన్ని ఫ్లోర్స్ అయినా తేవాలని, అలాగే సమయం నిర్ణయించుకుని సరిచేయాలని చూస్తున్నామని అన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తదితరులు ఆయన వెంట ఉన్నారు. అలాగే లెక్చరర్ గ్యాలరీస్ కూడా షార్ట్ ఫాల్ ఉంది. అంటే ఇవి కూడా కావాలి అంటే న్యూ ఏదైతే కాలేజ్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ పక్కన వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్స్లో కబోర్డ్స్ కానీ, స్టడీ టేబుల్స్ కానీ లేని పరిస్థితి, గీజర్స్ పనిచేయని పరిస్థితి.
వాషింగ్ మెషిన్స్, డ్రయర్స్ ఇవ్వాల్సిన దానికి ఇవ్వకపోవడం వల్ల షార్ట్ ఫాల్స్తో సర్దుకోలేని పరిస్థితి, ఎక్కడ చూసినా ఇబ్బందికర పరిస్థితి. అంటే పిల్లలు రోజంతా కష్టపడి చదువుకున్న తర్వాత సాయంత్రం రూమ్కి వచ్చిన తర్వాత ఈ బేసిక్ ఫెసిలిటీస్ కూడా మనం ఇవ్వవలసినవి వాళ్ళు ఉపయోగించుకోగలిగేవి కూడా ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ కాలేజెస్ నిర్మాణం కోసం సుమారు 5,000 కోట్లు అప్పు చేసి దారి మళ్లించి వదిలేశారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు మేము అన్నీ సరిచేస్తున్నాం. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పుట్టినరోజు వేడుకలు రాజమండ్రి తుమ్మల కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో త్వరలోనే పూర్వ వైభవం వస్తుందని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. షర్మిలారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి తుమ్మలాలో ఉన్న నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పళ్ళు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లితో పాటు పిసిసి మెంబర్ బెజవాడ రంగారావు, నగర కాంగ్రెస్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ మాట్లాడారు. ఆమె నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. త్వరలోనే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఇలాంటి పుట్టినరోజులు ఆవిడ ఎన్నో చేసుకోవాలని ఆశిస్తూ మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆవిడ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసుందాలతో ఉండాలని దేశానికి ఎంతో విన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ వాళ్ళు వెన్నండి దేశానికి ఎంతో త్యాగం చేశారు. వాళ్ళకి సుఖసంతాలతో ఆయురారోగ్యాలతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద గల గాంధీ విగ్రహం వద్ద రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా అనేక మంది గ్రామీణులు లబ్ధి పొందడమే కాకుండా గ్రామాలు అభివృద్ధి చేయడాన్ని కూడా బీజేపీ దుష్ట ఆలోచనతో గాంధీ పేరు మార్చాలని చూడడం సహించరానిది నేరమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తిన చంద్రరావు, కిషోర్ కుమార్ జైన్, డాక్టర్ రాజశేఖర్, ఇజ్జరౌతుర్ సత్యనారాయణ, బర్రే సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు, కాటన్ రవి తదితరులు పాల్గొన్నారు. మనిషి అనే వ్యక్తి ఏ రకంగా జీవించాలి, ఏ రకమైనటువంటి నియమాలతో జీవించాలని ప్రతీకగా నిలిచినటువంటి సింబల్గా నిలిచినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క జాతిపితగా భావింపబడినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క పేరును తొలగించాలనుకోవటం చాలా దురదృష్టకరం. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బాలింత ప్రాణాలు తీసిందని, పసికందును అనాథను చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బాలింత సరైన వైద్య పరీక్షలు అందక ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. దీని మీద ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదిక వివరాలు, ప్రసూతి సమయంలో డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆమె ప్రాణాలు పోయేంత పరిస్థితి ఏర్పడితే, ప్రసవం అనంతరం మరొక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆమె ప్రాణాలే పోయాయి. అసలు ప్రభుత్వం ఉన్నదా? ప్రజల ప్రాణాలు కాపాడడానికా లేక తీయడానికా అని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రి మీద ఉన్న మక్కువ ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. పేద ప్రజల ప్రాణాలు పోయినా కూడా పెద్దల జోబుల్లోకి డబ్బులు వెళ్లడమే వీళ్ల ప్రధాన లక్ష్యంగా కనబడుతుందన్నారు. తల్లిని కోల్పోయిన అనాథ అయిన ఆ పసికందుకు నష్టపరిహారం కింద ₹1,00,00,000 ఆ పాప పేరు మీద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తక్షణమే చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్కు లైట్లు మంజూరయ్యిందని ప్రకటన వచ్చిన వెంటనే ప్రజాప్రతినిధులు సోషల్ మీడియా రీల్స్ పోస్టులు ఒకటేంటి రకరకాల విచిత్రాలు గత రాత్రి నుంచి చూస్తూనే ఉన్నాం. ఏమైనా ఫ్లైఓవర్ మొదలై 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా లైట్లు శాంక్షన్ చేయించిన తూర్పుగోదావరి జిల్లాలో 5 ప్రజాప్రతినిధులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలుపుతుందన్నారు.
ఇటీవల కాలంలో ఒక చిన్న గొడవ రాద్ధాంతం చేసి అది మా పార్టీ వల్లే జరిగిందని చెప్పుకోవడం సిగ్గుచేటు. అసలు వివరాలు ఏంటంటే, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ కోసం ఒక ఇంటికి వెళ్లిన ఏజెంట్ను అక్కడ వాళ్ళు కొట్టడం జరిగింది. ఇంట్లో కొట్టడమే కాకుండా బయటకు తీసుకొచ్చి కూడా కొట్టడం జరిగిందని వివరాల్లోకి వెళితే తెలిసింది. తదనంతరం వీరు ఈ రికవరీ ఏజెంట్ తాలూకా మనుషులు వెళ్లి తిరిగి వాళ్లను కొట్టడం జరిగింది. ఏది ఏమైనా ఈ సంస్కృతి ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమించదు. కానీ నగరంలో ఉన్న ఎమ్మెల్యే దీన్ని వక్రీకరించి నా మీద రుద్దాలన్న దుర్బుద్ధితో నా వెంట ఉండే సుభాని అనే వ్యక్తి మీద ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా మరలా ఎఫ్ఐఆర్లో అతని పేరు రాయించి రిమాండ్కు పంపించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సుభాని అన్న వ్యక్తి మీద అతను నా కూడా ఉంటాడన్న ఒకే ఒక్క కక్షతో ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నాలు జరిగాయని తెలుస్తుంది. ప్రెస్ మీట్, మార్వాడీలు గో బ్యాక్ అంటూ, దొంగ సామాన్లు అమ్మేవాళ్లు అంటూ ఇదివరకు చాలా రకాల విన్యాసాలు చేసిన వ్యక్తి అనుచితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అప్పుడు మా ప్రభుత్వంలో అతని అల్లుడు గారు బలవన్మరణం చెందితే ఎంక్వైరీలు చేసి ఉంటే ఇది ఇంకో రకంగా ఉండును. ఎందుకంటే దీని మీద ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం అనవసరమన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు మార్తిలక్ష్మి, వాసంశెట్టి గంగాధర్రావు, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీ ప్రియ తదితరులు పాల్గొన్నారు. ఇది పరిస్థితులండి. ఆ పాప 20 సంవత్సరాలండి, ఫస్ట్ డెలివరీ. అప్పటికి 9 నెలలు నిండి వారం రోజులు కంప్లీట్ అయిందంటండి. ఆ అమ్మాయి నేను నొప్పులు భరించలేకపోతున్నానని కాళ్ళ వెళ్ళ ఆ తల్లి బ్రతిమాలిందంట. ఆ తల్లి కూడా బ్రతిమాలిందంట. ఆయన నెగ్లిజెన్స్ ఏంటనేది క్లియర్గా కనబడతా ఉంది. ఇది పరిస్థితులండి. ఎంత దారుణం ఎలా ఉందనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలను గమనించి మనం కోరుతా ఉన్నాం. ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్లో పనిచేస్తాడు. ముత్తూట్ ఫైనాన్స్లో డబ్బులు ఇవ్వాలి. ఆ రికవరీకి వెళ్ళినందుకు అతను చితకబాదారు. అతను కూడా వీళ్ళపైన మళ్ళీ అటాక్ చేశారు. మళ్ళీ చేసిన దానికి మళ్ళీ ముత్తూట్ ఫైనాన్స్ ఇళ్ళ మీదకి కత్తులు, రాడ్లు, కటార్లు పట్టుకుని వెళ్ళారు. వీళ్ళందరిపైన ముత్తూట్ ఫైనాన్స్ వాడి పైన అయితే వాళ్ళు రికవరీ వాళ్ళ పైన 307 కేసులు పెట్టారు. వీళ్ళపైన ఏమో సింపుల్ కేసులు పెట్టారు. జనవరి నెలలో విశాఖలో నిర్వహించే ఫోటో ట్రేడ్ షో విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్లడించింది. ఏపీ ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐక్యతగా ముందుకు వెళుతుందని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సిహెచ్వి మధు, చైర్మన్ ఎన్వివిఎస్ ప్రసాద్, అధ్యక్షులు వీరేంద్ర కుమార్, విశాఖ సంఘ అధ్యక్షులు బాబ్జీ, తూర్పుగోదావరి జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు బాబీలు పేర్కొన్నారు. రాజమండ్రి ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఎదురుగా గల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌరవ అధ్యక్షులు మధు, అధ్యక్షులు వీరేంద్ర కుమార్లు మాట్లాడారు. సభ్యులు సంక్షేమం, సేవా కార్యక్రమాలు లక్ష్యంగానే అసోసియేషన్ నడుస్తుందన్నారు. సభ్యుల్లో ఏర్పడిన కొంత మనస్పర్ధల కారణంగా గత 2 ఏళ్లుగా అసోసియేషన్ రెన్యువల్ కాలేదన్నారు. అయినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను ఎక్కడా ఆపకుండా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో వైజాగ్ కన్వెన్షన్ హాల్లో వైజాగ్ ఫోటో ట్రేడ్ షో జరుగుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా విశాఖ అధ్యక్షులు బాబ్జీ తెలియజేశారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, వివిధ జిల్లాలకు చెందిన అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏదేమైనా సరే ఈరోజు అందరూ కలిసి ఒక త్రాటి మీదకి వచ్చి ఈ అసోసియేషన్ ఒక్కటిగా ఇక ముందు కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినందుకు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా పదవుల్ని మేము వేరే స్వార్థంగా ఉపయోగించకుండా ఫోటోగ్రాఫర్ల శ్రేయస్సు కొరకే ఉపయోగిస్తామని చెప్పేసి పత్రికా మీడియా మిత్రుల సోదరు అందరి ముందు కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి మేము ఏంటన్నది చాలామందికి తెలుసు. అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మరి ఫోటోగ్రఫీ అంటే రాజకీయాలకు అతీతమైందండి. అందరికీ మేము అవసరం, అందరికి కూడా మాకు కావాలి. అలాంటి వృత్తి అండి మాది. కాబట్టి ఈ మీడియా ద్వారా మీరు ప్రభుత్వానికి తెలియపరిచి మాకు డిస్ట్రిక్ట్కి ఒక్క
సైట్ ఇప్పించినట్లయితే మేము సదా మేము రుణపడి ఉంటామని చెప్పి మనం చేస్తున్నాం. ఫోటోగ్రాఫర్ ఉండగానే అందరం కూడా ఇప్పుడు ఎన్నిక జరిగినటువంటి అసోసియేషన్ మేము సమర్థిస్తూ దీనిని మరి ఇదే ఆథరైజ్డ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఉందో దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఫోటోగ్రఫీ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నది ప్రతి జిల్లాలో కూడా గుర్తించి మాలో భాగస్వాములు కావాలని చెప్పి అన్ని జిల్లాల నాయకుల్ని కూడా కోరుతున్నాం. బాధ్యత కలిగిన వైద్యులుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని యువ వైద్యులకు రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కాలేజీలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 6వ ప్లాంట్ను రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. 2019వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు హోమియోపతి కాలేజీలో విద్యను అభ్యసించి ఉత్తీర్ణత సాధించిన వారికి వైద్య డిగ్రీ పట్టా ప్రదానం చేశారు. సుమారు 57 మంది విద్యార్థులు వైద్య విద్యను పూర్తి చేసి సమాజంలోకి వైద్యులుగా అడుగు పెడుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. యువ వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో హోమియోపతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీవీఎస్ సత్యకుమార్, సూపరింటెండెంట్ పీవీవీఎన్ చౌదరి, జనసేన నాయకులు వై శ్రీనివాస్, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. కానీ గుర్తు పెట్టుకోవాలి, మగ పిల్లలు కొత్త పిల్లలు, మీరు మళ్ళా నన్ను ఏం అనుకోవద్దు, ఆడపిల్లలు చాలా బాధ్యతగా ఉంటున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే వచ్చేస్తున్నారు. ఏ సెక్షన్ ఏది చూసినా, ఏ సెగ్మెంట్ తీసుకున్నా, ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ పాస్ పర్సంటేజ్ తీసుకున్నా లేకపోతే ఎక్సలెన్సీ తీసుకున్నా వాళ్ళే ఉంటున్నారు. మగపిల్లలు ఏంటంటే కాస్త వెనకుంటున్నారు. కాబట్టి అది కూడా ఒక కారణం అవుతుంది. తల్లిదండ్రులు కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. పిడతమామిడి అటవీ ప్రాంతంలో పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పిడతమామిడి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వీరాబత్తుల రమణ కామరాజుపేట గ్రామం శివారులో రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యానును పోలీసులు గుర్తించారు. తనిఖీ నిర్వహించగా పక్కనే ఉన్న 2 వ్యక్తులు వాహనాన్ని వదిలేసి పరుగులు తీశారు. అనుమానంతో ఆ వాహనాన్ని తనిఖీ చేశారు. మొత్తం 22 బస్తాల్లో 405.7 కేజీలు గంజాయి దొరికింది. దర్యాప్తు నిమిత్తం వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా కోరుకొండ సీఏ మాట్లాడారు. గోకవరం మండలంలో ఎలాంటి మాదక ద్రవ్యాలు వినియోగం లేదా అక్రమ రవాణా కఠినంగా నిషేధించబడి ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడే ఎవరినైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రజలు ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాల వలన వారి భవిష్యత్ నాశనం కావడం చూస్తున్నామన్నారు. అందుకే యువత వీటికి దూరంగా ఉండాలని, తమ కెరీర్పై దృష్టి పెట్టాలని ఉద్బోధించారు. ఎవరికైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అంగులూరు గ్రామ సమీపంలో రహదారిలో ట్రాలీ వెనక్కు రావడంతో ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గండిపోచమ్మ అంగులూరు గ్రామ సమీపంలో రహదారిలో మొన్న టాటా ఏసీ వెనక్కు వచ్చి ఒకరు మృతి చెందారు. ఈ రోజు లారీ ట్రాలీ వెనక్కి వచ్చి ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రాజెక్ట్ అంబులెన్స్ లారీ డ్రైవర్ని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ట్రాలీ లారీ అంగులూరు మలుపు టర్నింగ్ వద్ద వెళుతున్న లారీ ట్రాలీ కట్ట అవ్వకపోవడంతో రివర్స్లో వెనక్కి వచ్చి పెద్ద లోయలో పడిపోయిందని అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పారు. ట్రాలీ లారీలో క్లీనర్, డ్రైవర్ ఉన్నారు. క్లీనర్ వెంటనే కిందకు దూకేశాడు. వెంటనే పోలవరం ప్రాజెక్టులో ఉన్న అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించడం జరిగిందని, పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉన్నాయి.
రాజమండ్రి 13వ డివిజన్లో డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం డ్రైన్స్ శాశ్వత పరిష్కారం చూపిస్తూ చేస్తున్న పనులు సంతృప్తిగా ఉన్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రాజమండ్రి 13వ డివిజన్లో బుధవారం ఉదయం ఆయన పర్యటించి అక్కడ జరుగుతున్న డ్రైనేజ్ పనులను పరిశీలించారు. సమీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ డ్రైన్స్కి శాశ్వత పరిష్కారం చూపిస్తూ చేసిన పనుల పట్ల నిజంగా ఒక మంచి కార్యక్రమం జరుగుతుందన్న సంతృప్తి ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారంగా పనులు చేస్తున్నందుకు ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గత పాలకుల హయాంలో కలెక్టర్, అప్పటి ఎంపీ వచ్చి చూసి కొబ్బరికాయ కొట్టారు తప్ప పనులు చేయలేదని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో చేస్తున్నామన్నారు. ఇప్పటికే 60 లక్షల పనులు ఈ డివిజన్లో చేశామన్నారు. పక్కనే ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను 10 లక్షలు పెట్టి బాగు చేశామని, ఇక్కడే ఖాళీ స్థలంలో 36 లక్షలతో G+2 కమ్యూనిటీ హాల్కి టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు. ఇక్కడ పడిపోయిన షెడ్డును బాగు చేస్తామని ఎమ్మెల్యే వాసు ప్రకటించారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి కప్పల వెలుగుకుమారి, బొర్రా చిన్ని, హర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ మూర్తి, మల్లెల శ్రీనివాస్, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి, డివిజన్ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మాకు నచ్చింది మేము చేసుకుంటూ వెళ్ళట్ల, ప్రజలకు అవసరాలను గుర్తిస్తా ఉన్నాం. అందుబాటులో ఉన్న నిధులతోటి ప్రజలకి సత్ఫలమే ఏది ఇస్తాదో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రజలు ఇవన్నీ గమనించాలని తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నా పార్టీ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియచేస్తూ సహకరిస్తున్న ప్రజలకి, మరి ముఖ్యంగా సహకరిస్తున్న ప్రజలకి, ఎంతో ఓపికగా ఈ కార్యక్రమం చేస్తున్న కాంట్రాక్టర్కి, అధికారులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాజమండ్రి సబ్ ట్రెజరీ కార్యాలయం ఆవరణలో జాతీయ పెన్షనర్ దినోత్సవం జరిగింది. జాతీయ పెన్షనర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి సబ్ ట్రెజరీ కార్యాలయం ఆవరణలో ఉన్న స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ యూనిట్ అధ్యక్షుడు కె సంజీవరావు ఆధ్వర్యంలో 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి జిల్లా ట్రెజరీ అధికారి ఎన్ సత్యనారాయణ, గౌరవ అతిథిగా కె పూజా బిహారీ, అతిథులుగా ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ మల్లికార్జున భాను, జిల్లా గౌరవాధ్యక్షురాలు ఎం పార్వతి, జిల్లా సెక్రటరీ కెఎల్ఎన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా రాజమండ్రి యూనిట్ మాజీ అధ్యక్షులు వై జగన్నాథరావు, వక్తగా అసోసియేట్ ప్రెసిడెంట్ కొండపల్లి సుబ్రహ్మణ్యం విచ్చేశారు. జ్యోతి ప్రజ్వాలన తరువాత అతిథులు ప్రసంగించారు. పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి సమస్యలు తలెత్తినా తాము అండగా ఉంటామని అధ్యక్షుడు కె సంజీవరావు, కార్యదర్శి జి హరిబాబు భరోసా ఇచ్చారు. పెన్షనర్ల భవనం నిర్మాణానికి చాలా మంది విరాళాలు అందజేశారు. కార్యక్రమంలో కోశాధికారి కెఎస్విఎస్ రాజు, ఆర్వీఎస్ ప్రసాదరావు, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ తీర్పు ప్రకారంగానే ఇవాళ వరకు కూడా చాలా వరకు మా అందరికీ కూడా ఈ పెన్షన్లు అంతా ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ గవర్నమెంట్లు ఏంటంటే మరి పెన్షనర్స్ మీద చాలా శీతకొన్న వేసినాయి. మాకు రావాల్సిన బకాయిలు కూడా ఆఫ్ చేసేయడం జరిగింది. అలాగే చాలా దాని గురించి మేము కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మన పెన్షనర్స్ కానీ ఇతర మన పబ్లిక్ కానీ ఏ విధమైన మీకు సలహాలు కావాలన్నా, ఏదైనా సమస్యలు ఉన్నా మా ద్వారా మేము సీనియర్స్ ఉద్యోగస్తులు కనుక మాకు చాలా సబ్జెక్టులు అవగాహనలు ఉంటాయి. అదేవిధంగా పిల్లలు కానీ, వృద్ధులు కానీ ఏదైనా అవసరం వస్తే మా దగ్గరికి రావాల్సిందిగా 20 తర్వాత మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ తీసుకుని, ఆ మీటింగ్లో ఉన్న అంశాలు తీసుకుని కన్సల్ట్ చేసి నాకు పంపిస్తారు. నేను వాటిని చర్చించి యాక్షన్ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకోలేనంటే మా డైరెక్టర్ గారు
రాజమండ్రి 48వ డివిజన్ సంజీవరావు నగర్లో సామూహిక సీమంత వేడుకలు నిర్వహించారు. భూమిని మహిళలను ఆనందంగా ఉండేలా బాగా చూసుకుంటేనే భవిష్యత్ తరాలు ఆనందంగా ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇది విమర్శించి హింసిస్తే వ్యవస్థలో అల్లకల్లోలం తప్పదని అన్నారు. రాజమండ్రి 48వ డివిజన్ సంజీవరావు నగర్లో 25 మంది గర్భిణీలకు డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి కానేటి ప్రభుదాసు, కృపామణి దంపతుల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం సామూహిక సీమంత వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే వాసు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇంత పెద్ద కార్యక్రమం తలపెట్టిన ప్రభుదాస్ దంపతులకు సహకరించిన వారికి అభినందనలు తెలిపారు. భూమిని మహిళలను గౌరవప్రదంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాసు అన్నారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇచ్చిన పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. కానేటి కృపామణి మాట్లాడుతూ వారానికి ఒకసారి అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడ కార్యక్రమాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాయి చౌదరి, బుడ్డిగ రవి, బేసరి చిన్ని, మాలే విజయలక్ష్మి, తురకల నిర్మల, చేపల చిన్నరాజు, సలాది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఉండాలి, ఉండేటట్లు మేము చూసుకుంటాం. అలాగే మీకు ఇచ్చే ఆహారం కూడా మీరు దీంట్లో ఇచ్చిన ఐటముల్లోని నాకు అది నచ్చదు, ఇది నచ్చదు, ఎగ్గు తిన్ను, పాలు ఏకారంగా ఉంది, ఇవన్నీ అంటే కాదు. బయట రేపు బాబో పాప వచ్చి తంతారు, నువ్వు ఎందుకు ఎగ్గు తినలేదు, చూడు నేను నీరసంగా పుట్టాను, నువ్వు ఎందుకు పాలు తాగలేదు, నాకు కాల్షియం అందక నాకు బోన్స్ బలంగా లేవని రేపు వాళ్ళు వచ్చి కొడతారు. కాబట్టి ఆ పరిస్థితులు ఉండకూడదంటే ఇచ్చిందల్లా కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని లోపల వేసేయాలి. ఇంకా ఆవిడ వేసేస్తున్నట్లున్నారు, అంతే అంతే అంటున్నారు. వెయ్యాలి, తప్పదు. మీరు బాగుంటే లోపల బిడ్డ బాగుంటాడు, మీ కుటుంబ సభ్యులు బాగుంటారు. ఈరోజు మీరు నవ్వుతూ ఆనందంగా కనబడితే మేము కూడా ఆనందంగా ఉన్నాం. అంటే అందరూ ఆనందంగా ఉండాలంటే ఈ కొన్ని రోజులు కూడా మీరు ఇప్పుడు దాకా చాలా భరించారు. ఈ కొన్ని రోజులు కూడా కాస్తంత ఓపిక పట్టాలని తెలియచేసుకుంటూ, అంటే ఇంతకు ముందు లెక్క వేరంటే ఇప్పుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత లెక్క వేరే వెళ్ళగానే కూడా పరిస్థితులు అందరూ అర్థం చేసుకుని ఎంత అర్ధరాత్రి అయినా సరే వెంటనే ట్రీట్మెంట్ జరుగుతుందని మహిళలందరూ కూడా నాకు చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క మహిళకు కూడా, ప్రతి ఒక్క మా బంధువులందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమయం నాకు ఇచ్చిన ఐసీడీఎస్ సేవలు కూడా చాలా చక్కగా ఈ టీచర్స్ అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు. మా పీడీ మేడం గారు కూడా మమ్మల్ని చాలా చక్కగా ప్రోత్సహిస్తూ మరి ముందుకు నడిపిస్తున్నారండి. అందుకే మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి వాళ్ళందరికీ కూడా మా ఐసీడీఎస్ తరఫున హృదయం. వీళ్ళందరూ మా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు వల్ల మొత్తం కలయిక ఈ ప్రోగ్రాం చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 13వ డివిజన్లో కాలువ నిర్మాణ పనులు పరిశీలన. బాలలు మీరే దేశ సంపద. ఎమ్మెల్సీ సోము వీర్రాజు. సంసద్ ఖేల్ మహోత్సవ్ క్రీడా పోటీలు ప్రారంభం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. పేద ప్రజల సంక్షేమంపై ప్రభుత్వానికి దృష్టి లేదని ఆగ్రహం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.